హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల. ఐఎమ్ గజారాం చాట్ల. ఈరోజు మనం ఈ కౌమారాంత శతకంలోని ఇంకో ఈ 50 పైగా ఉన్న గ్రంథుల్ని, హార్మోన్లను మనం ఇప్పుడు చర్చించలేం. కానీ అందులోని ముఖ్యమైన ఒక 8-9 గ్రంథుల గురించి, హార్మోన్ల గురించి తెలుసుకుందాం. మొదట పైనుంచి కిందికి వద్దాం. బ్రెయిన్లో ఉండే గ్రంథి నుంచి కింది దాకా వద్దాం. బ్రెయిన్లో ఏంటంటే పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్రంథి ఏంటంటే శరీరంలో ఉన్న గ్రంథులన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది కంట్రోల్ చేస్తూ మనిషి యొక్క ఎదుగుదల, మనిషి పెరుగుతాడా, పొట్టిగా ఉంటాడా, బలంగా ఉంటాడా, బలహీనంగా ఉంటాడా, అది మొత్తం పిట్యూటరీ గ్రంథి పైనే ఆధారపడి ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యంగా ఉంటే మనిషిలోని మిగతా గ్రంథులన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి పిట్యూటరీ గ్రంథిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి గ్రంథులన్నీ కాపాడుకోవాలంటే ఏం చేయాలో నేను చెప్తాను తర్వాత. తర్వాత వచ్చి థైరాయిడ్ గ్రంథి. అయితే ఈ పిట్యూటరీ గ్రంథి బ్రెయిన్లో ఉంటుంది, మధ్య భాగంలో. ఈ థైరాయిడ్ గ్రంథి వచ్చి ఇక్కడ గొంతు భాగంలో ఉంటుంది. దీని పని ఏంటంటే శరీరంలో అంటే అన్నవాయువులో జీర్ణమైన ఆహారంలోని తయారైన శక్తి గ్లూకోజును అన్ని అవయవాలకు రక్తం ద్వారా సరఫరా చేసి ఎప్పుడప్పుడు మనిషిని శక్తివంతంగా, బలంగా ఉంచుతుంది. ఇది ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క ముఖ్య లక్షణం. దాన్నే ఇంగ్లీష్లో మెటాబాలిజం యాక్టివిటీ అంటారు. ఈ మెటాబాలిజం యాక్టివిటీకి ప్రధాన పాత్రధారి ఈ థైరాయిడ్ గ్రంథి. ఇక నెక్స్ట్ వచ్చేసరికంటే ప్యాంక్రియాస్ గ్రంథి ఇక్కడ పొట్ట భాగంలో ఉంటుంది. దీంట్లో ఇన్సులిన్ అనే పదార్థం ఉత్పత్తి అవుతుంది. అది హార్మోన్. అదేంటంటే మనిషి తీసుకున్న ఆహారం గ్లూకోజ్గా, చక్కెరగా తయారైన తర్వాత మనిషిలో డయాబెటీస్ అంటే ఎక్కువ చక్కెర పదార్థాలు ఎక్కువ తీసుకుని అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి చక్కెర బీమారు వచ్చిందంటాం కదా, దట్ ఈస్ డయాబెటిక్. ఆ డయాబెటిక్ను కంట్రోల్ చేయడం ఈ ప్యాంక్రియాస్ పని. ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేసి షుగర్ను కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అందుకోసమని చెప్పి ప్యాంక్రియాస్ గ్రంథిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. తర్వాత వచ్చి ఎడ్రినల్ గ్రంథి. ఈ ఎడ్రినల్ గ్రంథి ఏంటంటే మనిషికి వచ్చే స్ట్రెస్, ఒత్తిడి, ఒక బ్లడ్ ప్రెషర్, ఇమ్యూనిటీ, హార్ట్ బీట్స్, ఇటువంటి సడన్గా వచ్చే వాటిని అదుపులో ఉంచుతుంది. ఎట్లా అంటే అనుకోకుండా సడన్గా యాక్సిడెంట్ అవుతుంది. అయినప్పుడు మనము స్ట్రెస్కి గురవుతాం. అప్పుడు మనకేంది, రక్తం ఎక్కువ ఫ్లో కావాల్సి ఉంటుంది. అప్పుడు హార్ట్ను యాక్టివ్ చేసేసి ఎక్కువ బ్లడ్ ఫ్లో అయ్యేటట్టుగా చేసే పని ఈ ఎడ్రినల్ గ్రంథి అన్నమాట. అందుకే దీన్ని మన రక్షణ గ్రంథిగా అభివర్ణిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికంటే ఎక్సిటోసిన్ అనేది ఏంటంటే ఒక ప్రేమ, ఒక అనురాగం. మనిషికి మధ్యలో కానీ, మనిషికి పెంపుడు జంతువులకు కానీ అన్నిటికీ మధ్యలో ప్రేమను, ఒక అనురాగాన్ని, ఒక అనుబంధాన్ని కలిగించే హార్మోన్ అన్నమాట. ఇది ఒక సున్నితమైన, అందరికి ఇష్టమైన గ్రంథి. ఒక తల్లిదండ్రి పిల్లలకు కానివ్వండి, ప్రేమికులకు కానివ్వండి, టీనేజర్స్ కానివ్వండి, క్లాస్మేట్స్ కానివ్వండి, లేదా పెంపుడు జంతువులు, పిల్లుల్ని, కుక్కలు పెంచుకుంటుంటాం కదా, వాటికి మనకు మధ్యలో ఒక ప్రేమ, ఒక ఆప్యాయత పెంపొందించే గ్రంథి ఇది. తర్వాత డోపమిన్. ఈ డోపమిన్ ఏంటంటే ఇప్పుడు ఆక్సిటోసిన్ ద్వారా ఏదైతే మనకు ప్రేమ కలిగిందో దాన్ని అనుభూతి చెందాలి మనం. అది ప్రేమ కలగగానే కాదు కదా, మనం మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా అనుభవించాలి దాన్ని. ఆ అనుభూతిని ప్రేరేపించే గ్రంథే డోపమిన్. ఇది ఎట్లా అంటే ఇది ఎప్పుడెప్పుడు వస్తుందంటే ప్రేమ ఎక్కువైనప్పుడు అంటే ప్రేమ పుట్టినప్పుడు, ప్రేమికుల మధ్యలో, అట్లాగే ఏదైనా ఆట ఆడి మనం గెలిచినప్పుడు, ఇంకా అప్పుడప్పుడు డ్రింక్ చేసిన తర్వాత కూడా కొంచెం చాలా ఉత్సాహం ఎక్కువైపోయి
చాలా సంతోషాన్ని అనుభూతి చెందుతుంటారు. అప్పుడు అటువంటి టైంలో పనిచేస్తుందన్నమాట ఈ గ్రంథి. తర్వాత పినియల్ పినియల్ గ్రంథి. ఇది చాలా ముఖ్యమైన గ్రంథి. మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే 7-8 గంటలు నిద్ర అవసరం. మనిషికి నిద్రనిచ్చే హార్మోన్ మెలోటిన్ మెలో మెలటోనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేసే గ్రంథి పినియల్ గ్రంథి. ఇదేంటంటే ఎప్పుడైతే మనం రోజు ఏ టైంకి అయితే నిద్రపోతుంటామో ఆ టైంకు హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. జనరల్గా ఆ టైంలో మనం కొంచెం చీకటిగా ఉన్న ప్రదేశంలో ఉంటే ఇంకా ఎక్కువగా ఉత్పత్తి అయ్యి మనకు తొందరగా నిద్ర వచ్చేటట్టుగా చేస్తుంది. అది దాని ధర్మం. కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఈ పినియల్ గ్రంథిని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. తర్వాత టెస్టోస్టిరాన్. ఇది పురుషుల్లో ఉంటుంది, మగవాళ్ళలో ఉండేది టెస్టిన్స్ ఉండేది టెస్టోస్టిరాన్. ఇది హార్మోన్. ఇదేంటంటే బాలలు కౌమార దశకు ఎదుగుతున్న సమయంలో ఇది హార్మోన్స్ను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు ఏంటంటే ఈ టీనేజర్స్కు కొంచెం కొంచెం మీసాలు గడ్డలు రావడం, శరీరం పైన అక్కడక్కడ వెంట్రుకలు రావడం, మళ్ళీ గొంతు మారడం, ఇంకా మగవాళ్ళకు ఉండే లక్షణాలన్నీ వస్తుంటాయి. ఇక వాడు నేను మగాన్ని రా బుజ్జి అనుకునే స్థాయిలో ఉంచేది ఈ గ్రంథి. తర్వాత ఈస్ట్రోజన్. ఇదేంటంటే ఓవర్సిస్ అండాశయంలో ఉంటుంది. ఇది ఆడవాళ్ళకు ఉంటుంది. అది టెస్టోస్టిరాన్ ఏమో మగవాళ్ళలో ఉంటుంది, ఈస్ట్రోజన్ ఏమో ఆడవాళ్ళలో ఉంటుంది అనమాట. ఇవి రెండు కూడా సంతానోత్పత్తిలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల అయ్యే సమయంలో అంటే టీనేజ్లో బాలికల్లో కొంచెం శరీరంలో ఆడతనపు భాగాలు అభివృద్ధి చెందడం, వాళ్ళు గొంతు ఇంకా సున్నితంగా మారడం, స్కిన్ కూడా అందంగా తయారవడం, ఆ తర్వాత వాళ్ళు మెచ్యూర్డ్ అంటే రజస్వల కావడం, ఆడ లక్షణాలన్నీ కొనిపుచ్చుకోవడం అన్నమాట. ఇటువంటి లక్షణాలన్నీ కలిగించేది ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్. ఇవి చాలు కదా మనకు. ఇంకా మిగతా పెద్ద ప్రాధాన్యత అంటే అన్ని ప్రాధాన్యత ఉండేవే, కాకపోతే మనకు ఇవి చాలు, ఇవి సరిపోతాయి తెలుసుకోవడానికి. ఈ టీనేజర్స్ వీటిని జాగ్రత్తగా ఉంచుకుంటే హెల్తీగా ఉంటారు. అయితే మరి ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటే హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అయినా ప్రాబ్లమే, తక్కువ ఉత్పత్తి అయినా ప్రాబ్లమే. ఎక్కువ ఉత్పత్తి అయితే రకరకాల రోగాలు వస్తాయి, తక్కువ ఉత్పత్తి అయితే కూడా మనిషి డీలా పడిపోతాడు. అందుకని చెప్పేసి హార్మోన్స్ ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినంత ఉత్పత్తి అయ్యే విధంగా మనము చర్యలు తీసుకోవాలి. మరి మనకు హార్మోన్స్ అట్లా ఇంబ్యాలెన్స్ ఉన్నాయని తెలవడానికి ఎట్లా తెలుస్తుంది? సడన్గా వెయిట్ లాస్ అవ్వడం, బరువు తగ్గిపోవడం, సడన్గా బరువు పెరగడం, అప్పటికప్పుడే చెమటలు రావడం, తలనొప్పులు రావడం, ఇంకా సంతానం కలగకపోవడం, ఇటువంటి రకరకాల సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి మనకు. బీపీ ఫ్లక్చుయేట్ అవ్వడం, హై బీపీ కావడం, అప్పుడే లో బీపీ కావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు ఎదురైనప్పుడు తప్పకుండా మనం వైద్యుల దగ్గరికి వెళ్ళాలి, సరైన ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అయితే ఇవన్నీ మరి బ్యాలెన్స్లో ఉండడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, మంచి పోషక ఆహారం తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ ఫుడ్. ఎంతసేపు మటన్లు, చికెన్లు, నాన్ వెజ్లు, ఆ హోటల్లోకి వెళ్ళి తెప్పించుకోవడాలు అవి తినడం కాదు. బ్యాలెన్స్డ్ ప్రోటీన్ ఎక్కువ ఉండే విధంగా, కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ ఉండే విధంగా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. జంక్ ఫుడ్ని అయితే మొత్తానికి అవాయిడ్ చేయాలి. అందరూ ఏ వయసులో ఉన్న వాళ్ళు కూడా జంక్ ఫుడ్ని మొత్తానికి అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్ అంటే ఏంటి అని అడుగుతారా? నాకంటే మీకే బాగా తెలుసు జంక్ ఫుడ్ ఏందో. మొత్తం ప్యాకెడ్ ఫుడ్, స్టోర్ చేసిన ఫుడ్, అదంతా కూడా జంక్ ఫుడే. అది ఏది తీసుకోవద్దు మనం.
ఈవెన్ బిస్కెట్స్ కూడా జంక్ ఫుడ్ కిందకి వస్తాయని చెప్పేసి ఈ మధ్యలో ఒక శాస్త్రవేత్త చెప్పిండు. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా పోషక విలువలు ఉండే ఆహారం టైం టు టైం తీసుకోవాలి. అది డైలీ ఒక టైం పెట్టుకొని ఆ టైంలోనే ఒకసారి బ్రేక్ఫాస్టు, 2 సార్లు భోజనాలు ఆ విధంగా తీసుకుంటూ ఉండాలి. మళ్ళీ 7 to 8 అవర్స్ నిద్ర కంపల్సరీ. అంటే 7 to 8 అవర్స్ అంటే రాత్రి 2 గంటలు వండుకొని పొద్దున 10 గంటలు లేచి 8 గంటలు అయిపోయింది కదా అంటే అది కాదు. రాత్రి 10 గంటలు 10-10:30 వండుకొని మార్నింగ్ 6 గంటల లోపల మేల్కొనాలి. మొత్తానికి 7-8 అవర్స్ ఆ విధంగా కవర్ చేసుకోవాలి. ఎందుకంటే రాత్రిలోనే ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనం గాఢ నిద్ర ఉన్నప్పుడే ఈ హార్మోన్స్ పర్ఫెక్ట్గా రిలీజ్ అయ్యి మన శరీర భాగాలన్నింటినీ మంచి ఏమంటాం మంచి ఒక ఆరోగ్య పరిస్థితులు ఆరోగ్యంగా ఉండే విధంగా అవి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ టైం కాని టైంలో వండుకోవడం, టైం కాని టైంలో పనిచేయడం ఉంటే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. దాంతో చాలా ఎఫెక్ట్స్ వస్తాయి, బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి చాలా. అందుకని చెప్పేసి నిద్ర టైం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. సరే, ఆరోగ్యమైన ఫుడ్ తీసుకుంటున్నావు, నిద్రపోతున్నావు, దాంతో సరిపోదు, వ్యాయామం చేయాలి. వ్యాయామం కంపల్సరీ. వ్యాయామం చేస్తేనే నీ శరీరం బాగుంటుంది. నీ శరీరం అన్ని భాగాలకు కూడా శక్తి సప్లై అవుతుంది. హార్మోన్స్ కూడా సంతోషిస్తాయి. మరి మావాడు మమ్మల్ని మంచిగా సంతోషపెడుతున్నారు అని చెప్పేసి అవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అన్ని పనులు మీకు కావాల్సిన సమయంలో జరుగుతాయి. కావాల్సిన సమయంలో ఎడ్యుకేషన్ వస్తుంది, కావాల్సిన టైంలోనే ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలను కూడా ఆరోగ్యమైన పిల్లలను కూడా కంటారు. ఈ హార్మోన్స్ మీద ఇంబ్యాలెన్స్ చేసిన అనుకోండి, దీంట్లో ఏదో ఒకటి మిస్ అయినా కూడా బ్రతుకు అస్తవ్యస్తం అయిపోతుంది. ఇది హార్మోన్ల ప్రభావం. కాబట్టి ముఖ్యంగా టీనేజర్స్, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఆటపాటల్లో గడిచిపోతుంది. ఈ టీనేజర్స్ వచ్చేసరికంటే అటు పెద్దోళ్ళు గారు ఇటు చిన్నోళ్ళు గారు వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఈ హార్మోన్స్ ఏంటి అని చెప్పేసి ఇంకా వీటి మీద మంచి అవగాహన చేసుకొని ఇవన్నీ పాటిస్తే మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు, ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడపవచ్చు.